10 తులాల వెండి ఇప్పుడు అడగబోతే మా కాడ లేవు మేము ఇవ్వమని అన్నారు మార్వాడు అయినా అంటే నా కొడుకు సప్పుడు కూర్చున్నాడు ఊకున్నాడు ఇక ఇత్తలేడు కదా అని ఊకున్నాడు ఇత్తలేడు అని ఊకుంటే మీరు వచ్చిందని చేత దానిలో మేము మాట్లాడుతున్నాం అయ్యా ఇక 10 తులాల ఎండి ఇక మీరే ఆలోచించాలి అయ్యా మాకు లేవుడోం కదా లేవుడోళ్ళమాయి వాళ్ళకి పెట్టి కొన్ని పైసలు కొంచెం పోయినందుకు మాకు మళ్ళా చిన్న పైస పెద్ద పైస ఒక్క తడేసి మిత్తి కట్టి అసలు కట్టి సొమ్ము ఇడిపించుకుంటావు అనుకుంటావు అంటే వచ్చి అడిగితే మా కాడ లేవు అయిపోయింది టైం అయిపోయింది ఎంతగానం కడతాం కట్టలేవు అయిపోయింది అన్నారు అంటే లేదంట 2 సంవత్సరాలు అయిపోయింది 2 సంవత్సరాలు అయింది 2 సంవత్సరాలు ఐదో షాపు గంగ మాది ఇవాళ స్టేషన్ కన్పూర్ లో 2-3 రోజుల నుంచి దాదాపుగా ఈ అధిక మిత్తులు వసూలు చేసి ఒక తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఒక రైతును తన కాళ్ళు మొక్కమని చెప్పి ఈరోజు మార్వాడి అన్నటువంటి దుర్భాషలైనటువంటి మార్వాడి ఒక అహంకారానికి విరుద్ధంగా ఈరోజు 3 రోజుల నుంచి దాదాపు యావత్ స్టేషన్ కంపూర్ సమాజం దీని మీద ఆలోచన చేస్తూ ఉంది. ఈ రోజు ఈ యొక్క చిన్న గాలివాన కాస్త చిరుకు సముద్రం అయినట్టు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద ఆందోళన చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఇప్పుడు ఒక్కదాని మీద ఒకరి చిన్న చిరుకులు కలిసి ఒక పెద్ద జడివారు అయినట్టు ఒక్కరు వాయిస్ రేజ్ చేస్తే తన ఆత్మగౌరవం మీద దెబ్బపడ్డందుకు రైతు తన యొక్క గోసను వెల్లడిస్తే ఇప్పుడు ఈ రోజు అనేక మంది తనకు జరిగిన అన్యాయం మీద ప్రశ్నించడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అదేవిధంగా దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ సమాజం మీద జరుగుతున్నటువంటి తీవ్రమైన అన్యాయానికి విరుద్ధంగా ఈరోజు యువతరం అనేది ముందుకొచ్చి ఈ యొక్క మార్వాడి వ్యవస్థ మీద ఒక ఆలోచన చేసి మరో తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి పురుడు పోయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ రోజు స్టేషన్ యువత పక్షాన పిలుపునిస్తా ఉన్నాం.